చూసిన తర్వాత ఆనాటి ప్రధానమంత్రి వాజ్పేయి గారిని మెప్పించి 65 లక్షల గ్యాస్ కనెక్షన్లు దేశంలో మొట్టమొదటిసారిగా ఆడబిడ్డలకు ఇచ్చాం. అదొక చరిత్ర. రామ్ నాయక్ గారిని ఒక మంత్రి ఉండేవాడు. ఆయన పైన అడిగితే నీకు ఈ ఆలోచన ఎట్టు వచ్చింది, ఇప్పుడు ఎక్కడున్నాయన్నాడు. మనసుంటే మార్గం ఉంటుంది, ఇమ్మంటే ఇచ్చాడు. దాంతో చాలా వరకు చరిత్ర మారింది. కట్టెలు పోయినాయి. అప్పుడు నేను చెప్పేవాళ్ళందరికీ ఇప్పుడు గ్యాస్ కూడా ఇచ్చాను, మగవాళ్ళకి ఇబ్బంది లేదు, వంట చేయడం చాలా సులభం, గ్యాస్ వెలిగించి చేయొచ్చు. కాబట్టి ఆడబిడ్డలు డాక్రా సంఘాలుగా బయటపోతారు. వచ్చే సమయంలో మీరు కాఫీ పెట్టి వాళ్ళకు కూడా ఇస్తే వాళ్ళు డబ్బులు సంపాదిస్తారు, కాబట్టి గౌరవించేట్టు ఉంటుందని చెప్పేవాళ్ళ దిశ. ఈరోజు మళ్ళీ నేను దీపం 2 కింద 3 సిలిండర్లు ఉచితంగా ఇచ్చే కార్యక్రమానికి ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. అంటే ప్రభుత్వం ఇది ఒక చరిత్ర అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. అధ్యక్ష, వీటన్నిటిలో కూడా నా జర్నీలో మీరు చూస్తే డాక్రా సంఘాలు, ఈ డాక్రా సంఘాలు చూసినప్పుడు ఇది ఒక మహత్తరమైనటువంటి ఉద్యమంలో భాగం అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఎవరి అధ్యక్ష వీళ్ళందరూ చదువుకోనటువంటి ఆడబిడ్డలు, కానీ లోక పరిజ్ఞానంలో మాత్రం అందరికంటే ముందుంటారు. ఆ రోజు నాకు వచ్చిన కాన్సెప్ట్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియాలో కూడా ఒక చిన్న ప్రోగ్రామ్గా తయారు చేస్తే నేను డాక్రా సంఘాలకు శ్రీకారం చుట్టాను. 8 నుంచి 10 మంది మెంబర్లు ఒక సంఘంగా చేరడం, సంఘంగా చేరి రూపాయి వాళ్ళు పొదుపు చేసి నేను రూపాయి ఇచ్చేవాడిని. మీటింగ్లు పెట్టేవాళ్ళం. మహిళలు ఎక్కడొచ్చినా డాక్రా సంఘాలు వస్తే పనులు చేయమని చెప్పి అన్నాం. ఎక్కడికక్కడ మీటింగ్లు పెట్టి ప్రోత్సహిస్తే అధ్యక్ష చాలా మంది మగవాళ్ళని ఎగతాళి కూడా చేశారు. ఆడబిడ్డలకు పెత్తనం ఇచ్చాడు, వీళ్ళు ఫైల్ పెట్టుకొని ఆఫీసులంటే తిరుగుతున్నారు, వీళ్ళు ఏం సాధిస్తారు చూస్తామని. అధ్యక్ష, నేను గర్వంగా చెప్పగలుగుతున్నా, 30 సంవత్సరాల్లో ఇప్పుడు డాక్రా సంఘం కానీ మెప్మా సంఘం కానీ లేని గ్రామం లేదు, ప్రాంతం లేదు, ఇల్లు లేదు. కడాన పాలిటీషియన్స్ అందరూ వాళ్ళ పైన ఆధారపడే పరిస్థితికి వచ్చారు. ఏ ఊరికి పోతే వాళ్ళు అడిగే పరిస్థితికి వస్తున్నారు. ఆఫీసర్లు పోయినా కూడా ఏ పని చేయాలన్నా డాక్రా సంఘాల సహకారం తీసుకునే పరిస్థితికి వచ్చారంటే అది దూరదృష్టితో చేసిన కార్యక్రమం అని చెప్పి మరొక్కసారి ఈ సభ ద్వారా మీ అందరికీ తెలియజేస్తున్నాను అధ్యక్ష. ఈరోజు చూసినప్పుడు అధ్యక్ష అనేక ప్రపంచంలోనే మెచ్చుకునే విధంగా కార్యక్రమాలు చేశారు. మొన్న నేచురల్ ఫార్మింగ్ వచ్చింది. నేచర్ ఫార్మింగ్ వస్తే ఆడబిడ్డల ముందుండి ఈరోజు 10 లక్షల ఎకరాల్లో ఉంది. నేను 10 నుంచి 20 లక్షల ఎకరాలకు వస్తున్నాం. నేను అందుకే చెప్పాను 50 లక్షల ఎకరాల్లో ప్రకృతి సేద్యం చేస్తామని ధైర్యంగా చెప్పానంటే దానికి కారణం డాక్రా సంఘాలని చెప్పి మరొకసారి మీ ద్వారా వారందరికీ విజ్ఞప్తి చేస్తున్నా. అధ్యక్ష, ఇదే సభలో మనం చూసాం 5 సంవత్సరాలు అమరావతి మహిళలు ఎంత విరోచితంగా పోరాడారు అధ్యక్ష. ఏంటి వాళ్ళు చేసిన తప్పు? ఇక్కడుండే రైతాంగం అమరావతి రాజధాని కోసం 29,000 మంది రైతులు 34,000 ఎకరాలు భూమి ల్యాండ్ పూలింగ్ లో స్వచ్ఛందంగా ప్రభుత్వానికి ఇచ్చారు. రాజధాని కట్టుకోవడానికి ఇచ్చారు. ల్యాండ్ అనేది ఒక సెంటిమెంట్, తరతరాలుగా వచ్చిన భూమిది. ఆ భూమి మీద అభిమానం ప్రతి ఒక్కరికి ఉంటుంది. ఇవ్వాలంటే ఎవరు కూడా ముందుకు రారు. ఒకసారి కోర్టులు పోతారు, విధులేని పరిస్థితులు ఎదుర్కొంటారు తప్ప ఎవరు రారు. అలాంటిది వాలంటరీగా వచ్చారు. వాలంటరీగా వచ్చే దిశ ₹1 ఇవ్వలేదు. మేము ఇచ్చింది ఏంటి? డెవలప్మెంట్ చేసిన తర్వాత మీకు తిరిగి ప్లాట్లు ఇస్తాం. మీరు ఈ ల్యాండ్ ఇస్తున్నారు కాబట్టి మీకు లైవ్లీహుడ్ కోసం యాన్యుటీ కింద ఇస్తామని ఒక మాట చెప్తే నమ్మకంతో ప్రపంచంలో ఎక్కడా జరగనటువంటి ఎక్స్పెరిమెంట్, ఒక స్ఫూర్తి ఈ అమరావతిలో జరిగింది.
అసెంబ్లీ సాక్షిగా మనం చూసాం.